పుట్టినరోజు అనేది అందరికీ వస్తూనే ఉంటుంది, కోట్ల మందికి వస్తూనే ఉంటుంది. కానీ ఆ పుట్టినరోజును ప్రజల ఉపయోగం కోసము, ప్రజా సంక్షేమం కోసం వినియోగించిన వారే నిజమైన నాయకులు. కేవలం పూలదండలు బొగేలతో సరిపెట్టి సంతోషం పొందడం కన్నా ఈ సమాజంలో నేను ఒక మనిషిగా జన్మించి ఈ ప్రజలకు ఏం చేయాలి, ఎలా సేవ చేయాలి, ఎట్లా సేవ చేయాలి అనేది 24 గంటలు మన ముక్తారన్న గారు ఆలోచన చేసి ఈ ఒక మంచి నిర్ణయాన్ని తీసుకున్నందుకు నేను మరొకసారి ఆయనకు కృతజ్ఞత అభినందనలు తెలియజేసుకుంటూ, ఇలాంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకుంటూ ప్రజల సంక్షేమం కోసం ఆయన ఎల్లప్పుడూ కృషి చేస్తూ ఉంటాడు. ఆయన 24 గంటలు ప్రజాక్షేమం కోసము ఆలోచన చేస్తూ ఎట్లా ఏ విధంగా ప్రజలకు మేలు చేయాలా, ఏ విధంగా చేస్తే మనం అభివృద్ధి చెందుతాము, ఈ సమాజం ఏ విధంగా అన్ని వర్గాలకు ఆయన ఒక నాయకునిగా, చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి ఒక నాయకునిగా తయారై ఈరోజు మంచి మంచి సదుద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ముక్తారన్న గారికి ఇంకా మిగతా వాళ్ళు కూడా ఆదర్శంగా తీసుకొని వాళ్ళు కూడా ఇలా పుట్టినరోజులకు వేస్ట్ ఖర్చు కాకుండా ఈ సమాజాన్ని ఉద్ధరించడానికి ఏదో ఒక మంచి కార్యక్రమం చేయవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. సలాం అలైకుం. మౌలానా ఆజాద్ ఉర్దూ హై స్కూల్ హెచ్ఎం గారికి, ఈ స్కూల్లో టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్కు, విద్యార్థులకు, నా తోటి సోదరులందరికీ అస్సలాము అలైకుం, నమస్కారం. ఎందుకంటే ఇక్కడ ఉర్దూ స్కూల్ ఉన్నప్పటికీ తెలుగు మాట్లాడేటోళ్ళు, ఉర్దూ మాట్లాడేటోళ్ళు ఎక్కువగా ఉంటారు. కాబట్టి మన వాడుక భాష, మనం ఉర్దూ నేర్చుకున్నా, ఇంగ్లీష్ నేర్చుకున్నా, హిందీ నేర్చుకున్నా, మన ప్రాంత భాష తెలుగు కూడా మనం అందరికీ వచ్చి ఉండాలా, మాట్లాడేది కూడా చాలా బాగా మాట్లాడేది నేర్చుకోవాలి. ఈరోజు నా జన్మదిన సందర్భంగా చాలా మంది మా స్నేహితులందరూ ప్రతి సంవత్సరము మా ఇంటి దగ్గర ఒక కార్యక్రమం జరిపి బ్లడ్ డొనేషన్ క్యాంపు, పేద విద్యార్థులకు పుస్తకాల పంపిణీ కార్యక్రమము, వితంతులు వికలాంగులకు ఏదో ఒక రకమైన సహాయం చేయడం, ఇట్లా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈసారి ఏ స్కూళ్ళు అయితే ఉన్నాయో, మద్రసాలు ఉన్నాయో వాళ్లకు బుక్కులు కానీ, నోట్స్ పుస్తకాలు కానీ, ఈ స్టేషనరీ సామాన్లు కానీ ఇవ్వాలని హెచ్ఎం గారితో మాట్లాడడం జరిగింది. హెచ్ఎం గారి నోట్స్ బుక్కులన్నీ గవర్నమెంట్ సప్లై చేస్తూ ఉంది. వాళ్ళకి కావాల్సిన పెన్ను, బ్యాట్స్, పౌచ్లు ఇవ్వమని అడగడం జరిగింది. 300 మంది స్టూడెంట్స్ ఉన్నారు, 6th, 7th, 8th, 9th, 10th. ఈ 300 మందికి ఇది ఎక్కువ విలువ కాకపోయినా మొత్తం కలిసి ఒక 70 రూపాయలు అవుతా ఉంది. ఒక్కొక్క పిల్లోళ్ళకు ఒక 70 రూపాయలు. ఇది ఒక ఆదర్శంగా ఉండాలని మేము ఎందుకు చేస్తున్నామంటే, మీరందరూ చదువుకొని గొప్పవాళ్ళు కావాలి. మీ ద్వారా కూడా ప్రజలకు, స్టూడెంట్స్, పేదవాళ్లకు సహాయం జరిగే విధంగా మీ అందరికి కూడా తెలియాలని చెప్పి ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు మీ విద్యార్థులు రేపటి పౌరులు. మేము కూడా మీ మాదిరిగా ఉండేటోళ్ళమే ఈరోజు ఈ స్థానంలో ఉన్నాం. మీరు కూడా మన ప్రాంతానికి ఉపయోగపడే విధంగా మంచి చదువులు చదువుకొని విద్యావంతులై, వ్యాపారవేత్తలై, రాజకీయ నాయకులై, అనేక రకాలుగా అన్ని దానిలో మీరు ఉత్తేజులై మన ప్రాంతానికి, మన ఊరికి, మీ ఇంటికి, మీ వాళ్ళకంతా ఉపయోగపడే విధంగా మీరు నడుచుకోవాలని, మీలో చైతన్యం రావాలని ఇటువంటి కార్యక్రమాలు మేము చేస్తూ ఉన్నాం. కాబట్టి మీరందరూ బాగా చదువుకొని మా ఉర్దూ హై స్కూల్కు, ఈ ప్రాంతానికి, మన పొద్దుటూరుకు, మీ తల్లిదండ్రులు కూడా మంచి పేరు తీసుకురావాలని, మీరు కూడా 10 మందికి ఉపయోగపడే విధంగా మీ మనసొత్తం ఉంచుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, కార్యక్రమాలు చాలా ఉన్నాయి కాబట్టి వేదేశానికి కూడా పోవాలా. మీరు ఒక్కరొక్కరుగా వచ్చి ఈ బహుమతులను
వేరే విధంగా అనుకోకుండా స్వీకరించాలని, మీరు బాగా చదువుకోవాలని చెప్పి నేను అల్లాను ప్రార్థిస్తా ఉన్నాను. మీరు ఈ 10th తర్వాత మన ఉర్దూ హై స్కూల్, ఉర్దూ కాలేజ్ కూడా ఉంది, ఇంటర్ కాలేజ్, ఇంటర్మీడియట్. దాని తర్వాత డిగ్రీ కాలేజ్ కూడా ఒకటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఉర్దూ కూడా ఇక్కడే చదువుకొని, డిగ్రీ కూడా ఇక్కడే చదువుకొని, పై చదువులు కూడా పొద్దుటూరులోనే చదువుకునే విధంగా మా ప్రయత్నం జరుగుతూ ఉంది తెలుగుదేశం పార్టీ తరఫున. కాబట్టి మీరందరూ మీ తల్లిదండ్రులకు చెప్పి, మీ స్నేహితులకు చెప్పి ఈ స్కూల్ను మరింత గొప్పగా, మరింత అభివృద్ధి చెందే విధంగా మీరందరూ ప్రయత్నం చేయాలని నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన హెచ్ఎం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.